వెల్కమ్ టు ప్రైమ్ 9. కళలు సాత్కారం చేసుకోవాలి అంటనంటే కళలు కనడంతో పాటు వాటిని కృషిలో ఎంతో ప్రాధాన్యతనివ్వాలని చెప్పి అబ్దుల్ కలాం భారతదేశానికి పిలుపునిచ్చారు. ఓన్లీ సక్సెస్నే ఎంజాయ్మెంట్ కాకుండా ఫెయిల్యూర్స్ను కూడా ఎంజాయ్మెంట్ చేసినప్పుడే రియలిస్టిక్ వ్యూ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అనేటటువంటి అంశాన్ని అబ్దుల్ కలాం ప్రపంచానికి తెలిసే విధంగా చేశారు. ఆయన ఇచ్చినటువంటి చిన్న సలహాలతో, ఆయన ప్రేరేపించినటువంటి విధానాలతో దేశవ్యాప్తంగా ఆశ్చర్యపరిచే విధంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ లీడ్ ఇండియా పేరుతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ప్రేరేపితం చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తుంది. విజన్ 2020 అంటనంటే మనకు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. కానీ దానికంటే ముందు లీడ్ ఇండియా అనేటటువంటి ఆర్గనైజేషన్ విజన్ 2020 ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు వాళ్ళు ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగించాలనేటటువంటి మార్గదర్శకాన్ని దేశానికి చూపించినటువంటి సంస్థ లీడ్ ఇండియా ఫౌండేషన్. దానికి స్వయంగా ప్రపంచంలోనే ప్రియతమ నాయకుడిగా పేరొందినటువంటి అబ్దుల్ కలాం గారు కితాబునివ్వడమే కాకుండా ఆయన పలు సందర్భాలలో హైదరాబాద్ బేస్గా సుదర్శనాచార్యులు గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి లీడ్ ఇండియా ఫౌండేషన్ నేను కలలు కంటున్నటువంటి సామ్రాజ్యానికి అది పునాది అని చెప్పి చాలా సందర్భాలలో చెప్పడమే కాకుండా లీడ్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాలను ఆయన స్వయంగా ప్రమోట్ చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. లీడ్ ఇండియా ఫౌండేషన్ అంటనంటే మనకు మొదటగా గుర్తుకొచ్చేది డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. కానీ ఇక్కడ మనకు కనిపించేది ఇన్నర్ బ్యూటీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, రియల్ గ్రోత్ ఆఫ్ ది ఇండియా. మనకు కనిపించవలసినవి భారీ భవనాలు కావు, అంతర్లీనమైనటువంటి మేధస్సు, మేధాశక్తి బయటికి రావాలని చెప్పి లీడ్ ఇండియా మొట్టమొదటిసారిగా భారతదేశంలో విద్యార్థులతో పనిచేయడం ప్రారంభించింది. ప్రతి విద్యార్థి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దేశానికి ఉపయోగపడేటటువంటి ఎంతో మేధస్సు అతని లోపల ఉంటుంది. అతన్ని మనం మన సమాజానికి, మన దేశానికి, మన సామాజిక సిద్ధాంతాల అభివృద్ధి కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీర్చిదిద్దితే అది చాలు అనుకునేటటువంటి ఉద్దేశంతో 2004 సంవత్సరంలో లీడ్ ఇండియా ఫౌండేషన్ సుదర్శనాచార్యులు గారు ప్రారంభించారు. లక్షలాది మంది విద్యార్థులు లీడ్ ఇండియా ఫౌండేషన్ ఇచ్చినటువంటి తర్ఫీదులో శిక్షణ పొంది ఈరోజు దేశ విదేశాలలోనే కాకుండా మన దేశంలో కూడా గర్వించేదగ్గేటువంటి స్థానంలో ఉన్నారంటనంటే లీడ్ ఇండియా ఫౌండేషన్ 100% సక్సెస్ గ్రోత్గా మనం చెప్పుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు చాలా సందర్భాలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాలను, విద్యార్థులతో లీడ్ ఇండియా ఫౌండేషన్ కలిసి కొనసాగిస్తున్నటువంటి మహా ఉద్యమాన్ని, యువత ఏ రకంగా లీడ్ ఇండియా కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్తుందనేటటువంటి అంశాన్ని అబ్దుల్ కలాం గారు స్వయంగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గెస్ట్గా ఉన్నారు సుదర్శనాచార్యులు గారు. సుదర్శనాచార్యులు గారు నమస్కారం. లీడ్ ఇండియా కాన్సెప్ట్ అనేటటువంటిది చాలా యూనిక్. అబ్దుల్ కలాం గారు ప్రారంభించారని అనుకున్నాము, కానీ మీరు ప్రారంభించిన దాన్ని ఆయన ప్రమోట్ చేశారనేటటువంటి చాలా గ్రేటెస్ట్ థింగ్. ఎట్లా ఫీల్ అవుతున్నారండి దీన్ని? నా జన్మ ధన్యమైందని అనుభవిస్తున్నాను. ఈరోజు దేశమంతా మీరు చాలా బాగా చెప్పారు, పిల్లల చేతిలోకి వెళ్తున్న క్రమంలో సంధి సమయంలో మనమందరము ఉన్నాం. ఈరోజు దేశం మొత్తం 25 కోట్ల మంది విద్యార్థులు తరగతి గదులలో ఉన్నారు. వాళ్లను ఈనాటి విద్యతో పాటు విలువలను ఏ విధంగా జోడించగలము, విద్యార్థికి ఒక లక్ష్యాన్ని ఏ విధంగా ఇవ్వగలము, విద్యార్థి లోపల 21st సెంచరీ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ విధంగా ఇవ్వగలిగితే ఈ దేశము ఒక ఆర్థికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఇది దేశం విశ్వగురువుగా వెలుగొందుతుంది అనేటువంటి సంకల్పంతో ఇది ప్రారంభించి నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ కొరకు ఒక చెట్టు
బాగా ఎత్తుగా పెరగాలి, పండ్లు పూయాలి, కాయలు కాయాలి అని అంటే దాని యొక్క రూట్స్ ముఖ్యం. ఆ రూట్స్ను ఎంత బాగా పటిష్టంగా చేస్తే, ఎంత ఎరువులు వేసి, ఎంత నీరు పోసి, ఎంత దాన్ని పెంచితే ఆ రకంగా ఆ వృక్షం డెవలప్ అవుతుంది. అట్లాగే ఈ దేశం అనే మహావృక్షానికి విద్యార్థి అనేవాడు ఒక మూలమైనటువంటి వేర్లు, రూట్స్. ఆ రూట్స్ను ఏ విధంగా ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ని, ఎడ్యుకేషన్తో పాటు వాని యొక్క సంపూర్ణ వ్యక్తి వికాసాన్ని, అంటే ఫిజికల్ థింకింగ్, ఫిజికల్ లివింగ్, మెంటల్ థింకింగ్, ఇంటలెక్చువల్ డిసిషన్ మేకింగ్, సోషల్ ఎమోషనల్ బాండింగ్, సోషల్ రిలేటింగ్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సింగ్ విచ్ ఈస్ ది రూట్ ఆఫ్ ఆల్ దట్. ఆ రకంగా విద్యార్థి సంపూర్ణ వ్యక్తిగా నిర్మాణం అయినప్పుడు వాడితో పాటు వాడి కుటుంబము అభివృద్ధి చెందుతుంది, వాని స్కూలు అభివృద్ధి చెందుతుంది, వాడు ఉన్న పల్లెలు, కమ్యూనిటీస్ అన్నీ అభివృద్ధి చెందుతాయి. దట్ ఈస్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ ది లీడ్ ఇండియా ఫౌండేషన్. సుదర్శనాచారి గారు, లీడ్ ఇండియా ఫౌండేషన్ ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారు అంటే మేమేదో పెద్ద కార్పొరేట్ స్టైల్లో ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ మీరు మమ్మల్ని ఒక గవర్నమెంట్ స్కూల్కి పిలిచారు. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు దేశము 4వ స్థానంలో ఉంది, ఆర్థికాభివృద్ధిలో 4వ స్థానం ఉంది అని మనము అనుకుంటున్నాము. కానీ అదే యుఎన్ఓ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లోపల 131 ర్యాంకులో ఉన్నాం. సో ఈ ఆర్థికంగా మానవ అభివృద్ధి, ఈ రెండింటి యొక్క గ్యాపు ఫిలప్ చేయడమే లీడ్ ఇండియా యొక్క ఉద్దేశం. దాన్ని ప్రతి విద్యార్థి ఈజ్ ఎ గ్రేట్ ట్రెజర్ టు ది నేషన్. ఆ ట్రెజర్ని ఏ విధంగా ఇగ్నైట్ చేయాలి, ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఏ విధంగా నర్చర్ చేయాలి, ఏ విధంగా వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నంబర్నిచ్చి ప్రతి విద్యార్థి నేను రేపొద్దున మీలాగా ఒక మీడియా పర్సన్ అవుతానంటే, ఐఏఎస్ అవుతానంటే, సైంటిస్ట్ అవుతానంటే వానికి ఏ విధంగా కావాలనేటువంటిది మెంటరింగ్ చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ వాన్ని ఆ లక్ష్యం నెరవేరే వరకు తీసుకెళ్ళి వాని ద్వారా ఈ దేశము విశ్వగురువుగా చేయడము. ఆచార్య గారు, ప్రభుత్వం ఎంతో చేస్తుంది, మీరు ప్రత్యామ్నాయంగా ఏం చేయగలరు? వండర్ఫుల్. మా కాన్సన్ట్రేషన్ అంతా దేశంలో ఉండే పేదరికము, ఉన్నవాళ్లకు లేని వాళ్లకు ఉండేటువంటి ఆంతర్యాన్ని ఈ పిల్లల అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడము దీని యొక్క ప్రధాన లక్ష్యం. అందుకొరకు మేము ప్రధానంగా పేద పిల్లలు చదువుతుండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ మీద మేము ఫోకస్ చేస్తాం. ఆ స్కూళ్ళల్లో ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ను నర్చరింగ్ చేస్తాం. నర్చరింగ్ చేసి వాడి లోపల ఉండే ఆవభావాలు, ఇప్పుడు మీడియా ఉంది, మీడియాను మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. కానీ మీడియా చేతిలో ఈరోజు అందరు పిల్లలు దాసులైపోయి వెస్టర్న్ కల్చర్కి ఇదైపోయి మన ఇండియన్ కల్చర్ను మర్చిపోయి సమాజంలో ఎంతో మార్పులు చూస్తున్నాము. ఆ మార్పులను ఈ విద్యార్థి దశ నుండి మార్చాలనేటువంటిది లీడ్ ఇండియా ఉద్దేశం. మీరు పాఠశాలలే టార్గెట్గా మీరు పనిచేస్తున్నామని చెప్పారు. ఏ అంశాలను మీరు మేజర్గా ఫోకస్ చేస్తున్నారు? ప్రభుత్వం వాళ్లకు విద్యనిస్తుంది, ఉపాధిని కల్పించడానికి ఒక తర్ఫీదునిస్తుంది, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఇన్పుట్స్ అనేటటువంటిది గవర్నమెంట్ కనిపిస్తుంది. లీడ్ ఇండియా ఫౌండేషన్ ఒక సాఫ్ట్ స్కిల్ కానీ అట్లా అంటే ఏ అంశాల మీద పనిచేస్తుంది? మీరు చెప్పినవన్నీ కూడా ఈ విద్యా విధానం అంతా కూడా లార్డ్ మకాలే మహాశయుడు బోధించినటువంటి విద్యా విధానమే ఈరోజు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు జరిగినా పోతుంది. అంటే ఇది ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ మాత్రమే. కానీ ఆ ఎడ్యుకేషన్ ఏ విధంగా స్టూడెంట్ మెమరైజ్ చేయాలి, ఏ విధంగా కాన్సెప్ట్ను అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏ విధంగా వాని లోపల ఉండేటువంటి క్రియేటివిటీతో దాన్ని ఆ కాన్సెప్ట్ను అప్లై చేయాలి, దీని గురించి దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ ఎక్సెప్ట్ సైకాలజీ. ఆ కాంపోనెంట్ని అందరి విద్యార్థులలో తరగతి గదులలో నుండి ప్రైమరీ స్టేజ్ నుండి ఇచ్చేటువంటిది లీడ్ ఇండియా యొక్క ట్రాన్స్ఫార్మేటివ్ ఎడ్యుకేషన్, పరివర్తన విద్యా విధానం. ఈ పరివర్తన విధానాన్ని గవర్నమెంట్తో పాటు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ చాలా అవసరం ఉన్నది, వాళ్ళందరి సహకారం అవసరం ఉంది. ఇట్ షుడ్ బికమ్ ఏ గవర్నమెంటే కాక పీపుల్స్ మూమెంట్ అవ్వాలి. 25 కోట్ల మందిని మనం ఈ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చి దేశాన్ని పరివర్తన చేయాలంటే దాని కొరకు ఇవాళ మాకు రాజేష్ గూటి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఈజ్ ఫౌండర్ ఆఫ్ లీడ్ ఇండియా, లీడ్ ఫౌండేషన్, లీడ్ అమెరికా.inc, వారితో పాటు వారి మిత్ర బృందము, మిగతా సిఎస్ఆర్ హెడ్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఈ లీడ్ ఇండియా ద్వారా ఏం మారారు, వాళ్ళు ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ద్వారా నౌ యూ ఆర్ గోయింగ్ టు సీ దట్. సో సిఎస్ఆర్ సపోర్ట్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ మూమెంట్ టు టేక్ ఆఫ్ అక్రాస్ ఇండియా. అంటే మీరు
విద్యార్థులలో ఉన్నటువంటి అంశాలను ఏ అంశాలను గుర్తించడానికి మీరు ఉపయోగించేటటువంటి టెక్నిక్స్ ఏంటి? గుడ్. Yes. ఇట్ ఈస్ ఆల్ ఒకటేంటంటే వాళ్లకు తెలియనటువంటి విషయం తెలపడం. సో నోయింగ్ టు అన్నోన్, వాడికి ఒక సైన్స్ లోపల ఒక ఎన్విరాన్మెంట్ గురించి నేర్పించినారు. ఆ ఎన్విరాన్మెంటల్ సైన్సు వాని లోపల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ గుర్తుంచుకోవడానికి విద్య లేదు. బయట ఎన్విరాన్మెంట్ గురించి ఉంది కానీ వాని లోపల ఎన్విరాన్మెంట్ గురించి విద్య వానికి లేదు. లేకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్కు ఎడిక్ట్ అయిపోయినాడు అనుకోండి, వాని లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దాని నుండి ఎడిక్ట్ కాకుండా ఎట్లా కన్స్ట్రక్టివ్గా ఆ ఇంటర్నెట్ను వాడుకోవాలి, మీడియాను వాడుకోవాలి అనేటువంటి ఒక పరివర్తనం మేము తీసుకొస్తాం. అట్లనే కోరిలేషన్ విత్ ది అకాడమిక్ సబ్జెక్ట్స్ అండ్ ది ఏన్షియంట్ ఇండియన్ సైన్సెస్. మీరు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మాడ్యులేట్ చేశారండి. ఇప్పుడు ఈ విద్యార్థులు మారాలి అని అంటే వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ కావాలి ఒక పక్కకు, ఇంకో పక్కకు టీచర్స్ సపోర్ట్ కావాలి, ఇంకో పక్క సమాజం యొక్క సపోర్ట్ కావాలి. ఈ ట్రయాంగిల్లో టీచర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ఇండియా అని ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ను మేము కన్సీవ్ చేసి అది యూజీసీ చేత అప్రూవ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరిపిస్తున్నాము. రాబోయే సమ్మర్ లోపల ఆన్లైన్ ప్రోగ్రామ్స్ తోటి వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ఆల్ టీచర్స్ అక్రాస్ ఇండియా దట్ దే ఆర్ ది ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ఇండియా. దే ఓన్లీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఈచ్ ఆఫ్ దేర్ స్టూడెంట్. 1 crore teachers we have got. The goal of Lead India Foundation is to transform that 1 crore teachers as transformers. Then each of them can transform 25 students as transformers. Then India will be transformed nation by 2047. That is the goal. అంటే మీరు విద్యా విధానం లోపల ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పుల గురించి ప్రయత్నం కొనసాగిస్తారు. కానీ విద్యార్థుల నుండి కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి కానివ్వండి, టీచర్స్ నుండి కానివ్వండి, కమ్యూనిటీ నుండి కానివ్వండి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఒక ఎన్జిఓగా ఇంత దేశంలో ఉండే 25 కోట్ల మందిని మార్చి 1 కోటి మంది టీచర్స్ని మార్చాలంటే అది గగనమైనటువంటి మహాయజ్ఞం. ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కరి సహాయము ఇట్ షుడ్ బికమ్ ఏ పీపుల్స్ మూవ్మెంట్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను మేము కోరుకుంటున్నాము. యు ఆర్ ప్రథమ గురూస్ ఆఫ్ దిస్ కంట్రీ. సో గురుత్వ తత్వం అనేటువంటిది, మానవతావాదం అనేటువంటిది, మీరు మీ పిల్లల్ని ఏ విధంగా కలలు కంటున్నారో ఆ కళలు నెరవేరాలంటే మీరు ఏం చేయాలనేటువంటిది మేము పేరెంట్స్ ఆర్ ప్రథమ గురువుస్ అనే మోడల్ లోపల ఓరియంటేషన్ ఇస్తాం. సిమిలర్గా అట్లాగే టీచర్స్ ఉన్నారు. టీచర్స్ ఆ ట్రాన్స్ఫార్మర్స్. అంటే అసలు టీచర్ అనేవాడు ఈరోజు గౌరవం తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండే టీచర్కు ఉండే గౌరవము ఈరోజు గౌరవం తగ్గిపోతుంది. కానీ ఆ టీచర్నే మనం గౌరవించాలి. ఆ టీచరే దేశ నిర్మాత. ఆ టీచర్ ఎవరు ఎట్లా వ్యక్తిగతంగా ఉన్నది మనకు అవసరం లేదు. ఆయన ఈరోజు పొజిషన్లో ఉన్నాడు, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో కాబట్టి ఆయన ఇంటరాక్షన్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎసెట్ టు ది నేషన్ అనేటువంటి ఒక మోడల్ను మేము టీచర్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అరే నేను ఒక దేశానికి ఎసెటా, అరే నాకు తెలియదు, నేను ఓన్లీ ఒక జాబ్ చేసుకుంటూ పోతున్నా, నేను ఎసెట్ అంటే వాళ్ళలో తెలియనటువంటి ఒక జాగృతి, ఒక దేశభక్తి, దైవభక్తి వెలుగొంది. ఈరోజు అమోఘమైనటువంటి మార్పు ప్రతినిధులుగా వారు మారారు, పిల్లలను మారుస్తున్నారు. అది దేశమంతా 1 crore టీచర్స్ని మారుస్తే ఇంకా దేశం సులభంగా మారుతుంది అనేటువంటి నా నమ్మకం. లీడ్ ఇండియా ఫౌండేషన్ 2004లో ప్రారంభించామని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళతో పనిచేశారు, ఎంతమందిని మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారు, చేయడానికి ప్రయత్నించారు? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అండి. ఇది మొదలైంది హైదరాబాద్, తెలంగాణ, కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 రాష్ట్రాలలో కూడా ప్రతి స్కూల్కు వెళ్ళింది. గవర్నమెంట్ దీన్ని ఈ మాన్యువల్స్ను ట్రైనింగ్ చేసి హెడ్ మాస్టర్స్ను, టీచర్స్ను మా దగ్గర పంపించి ట్రైనింగ్ చేసింది. అయితే కోవిడ్ తర్వాత ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనం అందరము 2047 వరకు ప్రయాణం చేస్తున్న ఈ సమయంలో అనదర్ 21 years how each one of us, how each one of the school, each one of the student, each one of the teacher, each one of the family, each one of the community, the way in which we travel towards 2020 is a great contribution from an individual to the national transformation. This is one small thing. I appeal to, through your Prime 9, I want to appeal to you that చూస్తూ ఒక 7 గడిచిపోతుంది, బర్త్డే వస్తుంది. అట్లా కేవలము అనదర్
10 బర్త్డేస్లలో మీ పిల్లవాడు ఒక ఓటర్ అయిపోతున్నాడు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతున్నాడు. వాడిని ఇప్పుడు తయారు చేసేది ఈ 10 ఏళ్లలో మనం అందరము ఏ విధంగా మన ఆశయాలతోటి, మన విలువలతోటి ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో మీ పిల్లవాడిని తయారు చేయండి. టీచర్స్ అందరూ ఏ విధంగా మీరు ఒక్క స్టెప్ ఎక్స్ట్రా అదర్ దెన్ ఎగ్జామినేషన్స్ అండ్ సిలబస్, కెన్ యూ గివ్ యువర్ పర్సనల్ ఇంటరాక్షన్, పర్సనల్ సక్సెస్, యువర్ ఓన్ పర్సనల్ వాల్యూస్, యూ విల్ బీ ట్రాన్స్ఫార్మింగ్ ది హోల్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. ఒక సాధారణమైనటువంటి విద్యార్థి ఇంట్లో ఎట్లా ఉండాలి, సొసైటీలో ఎట్లా ఉండాలి, స్కూల్లో ఎట్లా ఉండాలి, టిప్స్ ఏంటి? వెరీ గుడ్, చాలా సంతోషం అండి, మంచి ప్రశ్న వేశారు. ఇంట్లో ఈ దేశంలో సనాతన భారతీయ విద్యా విధానంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర అనేటువంటి మౌలికమైనటువంటి విత్తనాలు కేవలం తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు రోజు పాద నమస్కారాలు చేసి మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు చేస్తే ఈ పిల్లవాడు చూసి వాని లోపల ఆ విత్తనం నాటుకుంటుంది. వాడు కూడా ఈరోజు తల్లికి ఎదురు జవాబిస్తున్నాడు, తండ్రికి ఎదురు జవాబిస్తున్నాడు. వాని ఎక్స్పెక్టేషన్స్ పూర్తి కాకపోతే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అంటున్నాడు, సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. ఇవన్నీ పోవాలంటే మొదలు మాతృమూర్తి అనేటువంటిది లివింగ్ గాడ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అక్కడి నుండి ఆరంభం అవ్వాలి. తల్లిదండ్రుల చేతిలోనే ఈ మార్పు ఆధారపడి ఉంది. అట్లాగే స్కూల్కి వచ్చినప్పుడు టీచర్ చేతిలోనే ఆధారపడి ఉంది. మీరు కేవలం సబ్జెక్టు చెప్తానంటే సబ్జెక్ట్ ఈజ్ వన్ ఎక్స్టెంట్. బియాండ్ దట్ వాట్ ఈస్ దట్ potentiality that the student has got? Can you ignite that hidden potentiality in the student? Can you inculcate the entrepreneurial skills? అంటే ఎక్కడో టెక్నికల్ స్కిల్స్ కాలేజీల్లోకి పోయిందా కాదు, స్కూల్ లోపల పిల్లవాడు ఒక లిజనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఆర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది స్టూడెంట్. సో స్కిల్స్ డెవలప్మెంట్ కెన్ హ్యాపెన్ వెరీ మచ్ ఇన్ ది స్కూల్స్. అదంతా కూడా టీచర్ మహాశయుడు చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు. What is the role of society? You are missing that. Very good. Society is the mother of teachers as well as institutions and parents. So అందులో సొసైటీ అన్నప్పుడు మీడియా ఈజ్ ది 4th పిల్లర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, as a అడ్మినిస్ట్రేటివ్ అయితే మీడియా ఈజ్ అనదర్ థింగ్. సో ఇట్ ఈస్ ది మీడియా who can take the transformative stories, changes that are happening in the individual student, in the teachers, in the parents. If we can cover it up and show it up, the impossible thing will become possible. Yes. One more last question, Acharya ji. Low cost teaching aids పైన యూనిసెఫ్, కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఫోకస్ చేశాయి. మీరు యూనిక్గా ఏం పాయింట్స్ డినోట్ చేస్తున్నారు? ఇన్నర్ డైమెన్షనల్ నాలెడ్జ్ బయట అంతా ఉంది, కానీ లోపల నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే నేను ఏ విధంగా ఆలోచన చేసి మాట్లాడుతున్నా. ఇంటెలెక్చువల్ ఏ పదాన్ని వాడితే, ఏ ఎగ్జాంపుల్ వాడితే నా ఇంటెలెక్చువల్ ప్రకారం నేను ఎక్స్ప్రెస్ చేసేది అర్థమవుతుంది. ఏ విధంగా ఎమోషనల్లీ ఐ కెన్ కనెక్ట్ విత్ మై కంట్రీ, కనెక్ట్ విత్ ది నేచర్. ఇవన్నీ ఎట్లా కాగలుగుతుందంటే నా ఇంటర్నల్ నేచర్ని నేను తెలుసుకొని ఎక్స్టర్నల్ నేచర్ తోటి అలైన్ చేయగలిగినప్పుడు దట్ ఈస్ ది ట్రూ ఎడ్యుకేషన్. అంతేకాదు, బియాండ్ ఆల్ దట్ ఎక్స్టర్నల్ నేచర్ అయినా ఇంటర్నల్ నేచర్ అయినా దెర్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ పవర్ ఇన్సైడ్. ఆ సోర్స్ ఆఫ్ పవర్ గురించి ఎడ్యుకేషన్లో ఎక్కడ లేదు, దురదృష్టం. ఇది లీడ్ ఇండియా టేకప్ చేస్తుంది. అది అందరిలో ఉన్నదాన్ని మేల్కొల్పుతుంది. ఆ మేల్కొల్పినటువంటి విద్యార్థి ఒక శక్తిగా మారుతాడు. వ్యక్తి శక్తులుగా మార్చడమే ఈ లీడ్ ఇండియా పరివర్తన విద్యా. లీడ్ ఇండియా ఫౌండేషన్కు డాక్టర్ అబ్దుల్ కలాంకి ఏంటి సంబంధం? వెరీ గుడ్ అండి. ఆయన లోపల ఏ విధంగా విలువలు తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువుల ద్వారా ఆయన లోపల విలువలు పొందాయని నేను రీసెర్చ్ చేసి కలామ్స్ కాల్ టు ది నేషన్ అనే ఒక పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకంతో ఆయన పరిచయం అయింది. తర్వాత నేను చేసిన పిహెచ్డిని ఆయన చూసి ఈ ఇన్నర్ డైమెన్షనల్ నాలెడ్జ్ షుడ్ బి అలైన్డ్ విత్ ది సిలబస్ అండ్ ఎడ్యుకేషన్, ఐ విల్ సపోర్ట్ యూ అని అక్కడి నుండి ఆయన నాకు సపోర్ట్ చేశాడు. ఇంకొక విషయం చెప్పాలి, ఆయన కూడా డెవలపింగ్ నేషన్ ఎప్పుడు డెవలప్డ్ నేషన్ అవుతుందని 12 ఏళ్ళ పరిశోధన చేసి ఇండియా 2020 విజన్ ఫర్ న్యూ మిలియం అనేటువంటి బుక్ రాశాడు. ఆయన పరిశోధన నాకు ఇచ్చాడు. సో ఇద్దరం కలిసి ఆప్ బడో దేశ్ కో బడో, ఆయన దేశ్ కో బడో, నాది ఆప్ కో బడో, ఇది ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాము. 21 లక్షల మంది విద్యార్థులకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబడ్డది. 11 స్టేట్స్లలో ఇవ్వబడ్డది. 7,000 ఆర్డ్ టీచర్స్ వెళ్ళింది. ఇప్పుడు 25 crores ఎలా తీసుకెళ్లాలనేటువంటిది మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం.
విద్యా విధానం అనేటటువంటిది మనం కేవలం పుస్తకాలకు పాఠశాల రూమ్లకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే సరైనటువంటి విద్యా విధానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఈరోజు లీడ్ ఇండియా ఫౌండేషన్ భారతదేశానికి చెప్పదలుచుకుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులు లీడ్ ఇండియా ఫౌండేషన్ ఇచ్చేటటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యా విధానం ఎట్లుండాలనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అబ్దుల్ కలాం గారు ఏదైతే తనను కలలుగన్నటువంటి భారతదేశాన్ని లీడ్ ఇండియా ఫౌండేషన్తో సాక్షాత్కారం అవుతుందనేటటువంటి అంశాన్ని నమ్మి ఆయన స్వయంగా లీడ్ ఇండియా ఫౌండేషన్కు నేను సర్వస్వం అనేటటువంటి అంశాన్ని కొన్ని సందర్భాలలో చెప్పినటువంటి మాట వాస్తవం. ఈరోజు లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది పాఠశాలలకు ప్రబలి వాళ్ళు విద్యా విధానంలో ఉన్నటువంటి నైతిక విలువలను పరిరక్షించడమే కాకుండా ప్రతి ఒక్కరికి నైతికత్వం విద్యా విధానం ముందుకెళ్లాలనేటటువంటి ఒక మహోజ్వలమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు. అందులో ప్రైమ్ 9 కూడా ఒక భాగస్థులు అవుతున్నారు. ఈ ప్రోగ్రాము రాష్ట్రమంతటా జరగాలని అంటే ఇటువంటి ఫైనాక్ ప్లస్ కంపెనీ లాంటి ఎన్నో కంపెనీస్ వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా సపోర్ట్ చేసినట్టయితేనే ఇవి ఎన్నో వేల స్కూల్స్ ఉన్నాయి. ఈ వేల స్కూల్స్కు ఆ కంపెనీస్ సపోర్ట్ చేయడానికి కొరకు హియర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు హ్యావ్ రాజేష్ గూటి, అవర్ లీడ్ అమెరికా ఇంక్ ఫౌండర్ అండ్ ద చైర్మన్. వారి మార్గదర్శనము ఇండియా నుండి ప్రపంచమంతా తీసుకెళ్ళడానికి వారు అహర్నిశలు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కొన్ని దశాబ్దాల నుండి. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయాలంటే వారితో పాటు మా మిత్రులు అర్జున్ సింగ్ ఉన్నారు, సతీష్ గౌడ్ గారు ఉన్నారు, ఇక్కడ మా రఘునందన్ రెడ్డి గారు ఉన్నారు, మా అడ్వైజరు దీనికి కొండా లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, రాజేష్ గూటి గారు ఉన్నారు. తర్వాత రాష్ట్రమంతటా ఒక్క గవర్నమెంటు కార్పొరేషన్సే కాక మిగతా స్కూల్స్ అసోసియేషన్ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. అట్లనే స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి గారు, హీ ఈజ్ ఆల్సో ప్రెసిడెంట్ ఫర్ లీడ్ ఇండియా ప్రోగ్రెసివ్ స్కూల్స్ కౌన్సిల్. సో దాంతోపాటు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. సో ఇప్పుడు మనమందరము ఇక్కడ ఒక స్కూల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఒక విద్యార్థిలో ఏం మార్పు జరిగింది అనేటువంటిది తెలుసుకోవడానికి పెద్దవాళ్ళందరూ వచ్చారు. మీరందరూ రెడీగా ఉన్నారా? ఏ క్వశ్చన్ అడిగినా చెప్తారా? ఐ లీడ్ ఇండియా, వి లీడ్ ఇండియా, విశ్వగురు భారత్. రైట్. నేను ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నానంటే నాకంటూ ఒక టైం టేబుల్ రాసుకున్నాను. అంటే ఈ టైంకి చదవాలి, ఈ టైంకి రాయాలి, అండ్ ఈ టైంకి అంటే మరి అంత ఎక్కువగా చదివేస్తే కూడా చదివింది మర్చిపోతానని ఒక 5 minutes అలా గ్యాప్ ఇస్తున్నాను. ఇంకా టైంకి మంచి ఫుడ్ తీసుకోవడం, అందులో హెల్దీ ఫుడ్ తీసుకోవడం, అవాయిడింగ్ జంక్ ఫుడ్ అండ్ అదర్ ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి చేస్తూ నా ఎగ్జామ్ అంటే ఈ 30 days ఎగ్జామ్ని కొనసాగిస్తున్నాను. ఐ లీడ్ ఇండియా. నేను లీడ్ ఇండియా బుక్ రాకముందు నేను కొంచెం చదువులో కొంచెం వెనకబడుతూ ఉన్నా. లీడ్ ఇండియా బుక్ వచ్చిన తర్వాత అవి ఎట్లా చదువుకోవాలి అని బాగా మంచిగా ఇంగ్లీషు, హిందీ ఆల్ సబ్జెక్ట్స్ మొత్తం మంచిగా నేర్చుకొని టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నా, సార్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నా, ఆల్ మెంబర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. నేను ముందు మమ్మీ వాళ్ళకి అంతగా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని కాదు. అంటే ఆ బుక్ వచ్చినాక బుక్ చదివినాక నేను మమ్మీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, పొద్దున్నే మమ్మీ వాళ్ళ కాళ్ళు మొక్కడము అవన్నీ చేస్తున్నాను. మరియు మంచిగా చదువుతున్నాను. అది ఎగ్జామ్స్ కూడా కొంచెం ఓన్గా రాస్తున్నాను. అంటే ఒక్కోసారి చదవడానికి టెన్షన్ వచ్చేది, ఇప్పుడు బాగా చదువుతున్నాను. లీడ్ ఇండియా వల్ల మనకి చేంజ్ ఉంది, అసలు ఉపయోగం ఉందా లేదా అని అనుకుంటే ఖచ్చితంగా ప్రతి విద్యార్థులు చిన్న మార్పు అయినా కనపడుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చెప్తున్నవి అర్థమవుతున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పేది మీరు చెప్తున్నారు. నా టైం టేబుల్ చిన్మయ్య చెప్పింది, టైం టేబుల్ వేసుకున్నాను అంటే అసలు ఎప్పుడైతే టైం టేబుల్ మనం తీసుకుంటామో మనలో సగం స్ట్రెస్ పోతుంది.
ఆ స్ట్రెస్ పోవడం, ఆ స్ట్రెస్ వల్లనే పిల్లలకి ఏం చేయాలో అర్థం కాని విషయం టీచర్లు ఎంత చెప్తున్నా రోజు వాళ్ళే చెప్తుంటారు. కాబట్టి పేరెంట్స్ టీచర్స్ రోజు ఏంటి అంటే మీరు అద్దంలో మీ ముఖం ఎన్నిసార్లు చూసుకుంటారో టీచర్స్ ముఖం అన్నిసార్లు చూస్తారు, మీ పేరెంట్స్ ఫేసెస్ కూడా అన్నిసార్లు చూస్తారు. అంటే మన ఫేస్ ఎంత ఫెమిలియర్, మనకు ఎంత దగ్గరగా ఉంటుందో మీరు స్కూల్ కానీ మీ ఇల్లు కానీ మీకు అలా ఉంటుంది. కాబట్టి మనం కొన్ని వాటిని వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. కొత్తగా ఎవరైనా వచ్చి చెప్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా మన మైండ్ ఏమవుతుందంటే డైవర్షన్ వచ్చేస్తుంది. అరే ఏదో వినాలి, రోజు వినేది కాదు, రోజు చేసేది కాదు, మనం వినాలి, దాన్ని ఏమైనా ఫాలోఅప్ చేస్తే మనకి ఏమైనా చేంజెస్ వస్తాయా లేదా ట్రై చేద్దాం అనే ఆలోచన కూడా కొద్దిగా వస్తుంది. కాబట్టి మీరు ట్రై చేయడం వల్ల మీలో ఆ స్ట్రెస్ తగ్గుతుంది. నాకు మీరు ఎంత చదువుతారు అనేది కాదు. ఇప్పుడు వాళ్ళ వాడు చెప్పాడు మనకి ఐ కాంటాక్ట్ ఉండాలని, వాడు చక్కగా అసలు 5 పాయింట్స్ నాకు చెప్పాడు. నిజంగా మీరు అలా ఫాలోఅప్ చేస్తే మీరే పెద్ద లీడర్స్ అవుతారు నాన్న, బెస్ట్ లీడర్స్ అవుతారు. లీడర్స్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనం ఒకరిని లీడ్ చేయడం అని అంటే ఏంటంటే మనం ముందు ఆ పొజిషన్లో ఉండి వాళ్ళకి చెప్పగలుగుతున్నాం అని అంటే ఫస్ట్ చాలా వరకు మనం మార్పు వచ్చేసిందని అర్థం. సో మనతో పాటు ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో ఆటోమేటిక్గా మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారు అని అంటే మన మాటలో మార్పు వచ్చినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాటలు, మనం చెప్తున్నది ఎదుటి వాళ్ళు వినేలాగా మనం మాట్లాడగలుగుతున్నాము అని అంటే మన లీడర్స్. మనం వాళ్ళని వినిపించేలాగా చేయలేకపోతున్నాం అంటే లీడర్స్ కానంటే. అంటే అందులో మనం చేంజెస్ వచ్చినట్టు. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడింది వింటుంటే నిజంగా మీరు ఆ బుక్ చదవడం వల్ల మీలో ఇంత చేంజ్ వచ్చిందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా మేడం వాళ్ళు వచ్చినప్పుడు చెప్తుంటే జనరల్గా నాకు టైం ఉండక లాస్ట్ టైము రిటైర్ అయ్యారు మేడం, ఉమా మేడం. సార్కి చాలా సపోర్ట్ ఇస్తారు ఆ మేడం కూడా. అసలు ఆవిడ చెప్పిన తర్వాత నేను చెప్పాను, మేడం మీరు ఏది చేస్తారో దానికి నేను ఎప్పుడు కూడా వెనకాల సపోర్ట్ చేస్తూనే ఉంటాను. సార్ వచ్చినా ఎప్పుడు కూడా వెల్కమ్. మనకి మన పిల్లల్లో మార్పు వస్తుంది అని అంటే ఏ పనికైనా మనం సిద్ధంగానే ఉండాల్సిందే అన్న ఉద్దేశంతో నేను కూడా మేడం వాళ్ళకి సపోర్ట్ చేసే ఇంతవరకు ఇప్పుడు ఈ 40 మందిలో కాదు, మీరందరూ కలిసి మిగిలిన 600 మంది 600 మెంబర్స్ ఉన్నారు మన స్కూల్లో. 600లో కూడా ఆ చేంజ్ వచ్చింది అని అంటే మనకెవరు చెప్పక్కర్లేదు, మన స్కూల్ గురించి ఎవరు మాట్లాడక్కర్లేదు, ప్రపంచమే మాట్లాడుతుంది. సో లీడ్ ఇండియా కాదు, లీడ్ వరల్డ్ అవుతుంది. అప్పుడు మీరు ప్రతిరోజు ఉదయం లేచి చదువుకుంటున్నంటున్నారు కదా, ఉదయం సంచరించే 4 గంటల సమయం లేవాలి తప్పకుండా. నిజంగా చెప్పాలి, ఎవరు కూడా అబద్ధం చెప్పొద్దు. రేపటి నుండైనా ప్లాన్ చేసుకోండి. ఉదయం 4 గంటల నుండి 6:30 గంటల వరకు చదవండి. ఆ సమయము అమృతకాలం, సరస్వతి తల్లి సంచరించే సమయం. అందు గురించి సాయంత్రం 6 గంటలు చదివే బదులు ఉదయం 3 గంటలు 2 గంటలు చదివితే ఎక్కువ మనం గుర్తుంచుకుంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది చాలా వరకు. ఇది చాలా విషయం. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరు చెప్పినా చెప్పకపోయినా, మీ ఉపాధ్యాయులు మీ తల్లిదండ్రులు చెప్పినా చెప్పకపోయినా మీరు సమయానికి స్కూలుకు 5 నిమిషాలు ముందు ఉండాలి. అది మీ డైరీలో ఎంట్రీ చేసుకోవాలి కంపల్సరీ. అమ్మా నాన్న ఏ విషయం ఒక్కసారే చెప్తారు, టీచర్లైనా ఏ సబ్జెక్ట్ అయినా ఒకేసారి బోధిస్తారు. మీరు 6 సబ్జెక్టులు బోధిస్తారు టీచర్లు, రోజు 6 నుంచి 7 సబ్జెక్టులు. మీరు ఒక్కరే ఇంటెలిజెంట్ క్వశ్చన్ చాలా అంటే ఐక్యూ చాలా ఉంటుంది, జ్ఞాపక శక్తి చాలా ఉంటుంది, నేర్చుకునేది చాలా ఉంటుంది. మీరే మార్గదర్శకం ఉండాలి, మీరే ఛాంపియన్స్ కావాలి, మీరే విన్నర్స్ కావాలి, మీరే వరల్డ్ లెవెల్లో ఎదగాలి. ఇప్పుడు చాలామంది పెద్దలు ఉన్నారు, మన కలాం గారు చెప్పారు, విశ్వగురు భారత్ కావడానికి ఒక కలాం గారు ఎన్నో 22 లక్షల మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 2004 నుండి. పెద్ద కళలు కానండి, వాటిని సాకారం చేసుకోండి. ప్రపంచ స్థాయిలో ఎదిగిన వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలల్లో ధనవంతులలో పుట్టలేదు, చిన్న గ్రామీణ ప్రాంతాలలో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. ఇది ఆచార్య గారు వారితో పాటు నేను కూడా ఉన్నందుకు దాదాపు 21 సంవత్సరాలుగా ఐ లీడ్ ఇండియా మీరు భవిష్యత్తులో వరల్డ్ లెవెల్ ఎదగాలని కోరుకుంటున్నాను. ఐ లీడ్ ఇండియా, వి లీడ్ ఇండియా. థ్యాంక్ యూ ఆచార్య. ఐ లీడ్ ఇండియా, వి నీడ్ ఇండియా, సో ఎవ్రీబడి నీడ్స్ ఇండియా నౌ. ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా మేమందరం మిమ్మల్ని చిన్నవాళ్లను పెద్దవాళ్ళుగా ఎదిగినట్టుగా ఈ యొక్క భారతదేశానికి సేవ చేసి అందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు నుంచి మిమ్మల్ని మోటివేషన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆచార్య గారు గత 10-15-20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. ఎంతోమంది పెద్దలు ఇక్కడ సహకారం చేశారు. అయితే ఈ రోజు లోపల మాత్రం ఏమిటి అని అంటే యూత్ అంటే మీరు యువకులు, లేకపోతే మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరే కానీ బాయ్స్ అయినా సరే, మీరు ఒక మోటివేషన్ అనేది మీ దగ్గరికి రావాలా. నేను ఎదగాల, దేశాని కోసం ముట్టిగా ఇట్లా తమ్ము చూపించడం అంటే అర్థం ఏమిటి అని అంటే నేను తప్పకుండా చేస్తాను అని ఒక ఓత్ తీసుకున్నంత
కనుక మనం అంతలా మనం కూడా దానికోసం అని పాటుపడాలి. ఇప్పుడు ఇంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు వారి యొక్క ఏ విధంగా అనుభవాలు ఉన్నాయో వాళ్ళ అనుభవాలతోటి ఏ విధంగా పైకి ఎదిగారో మనం కూడా వారి యొక్క సహకారాలతోటి వారు చెప్పే మాటలతోటి మీరు దాన్ని పాటించినట్టయితే మీరు చెప్పినే మాకు కూడా శ్రేయస్కరం. మీ దగ్గర ఉన్నది మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాం కాబట్టి మా దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉన్నదని చెప్తూ మరి ఈ కార్యక్రమాలు నాకేదో ఆ భగవంతుడు ఇచ్చినట్టుగా మీ అందరినీ చూస్తూ ఉంటే నా ధర్మత ఏంది, నా కార్యక్రమం ఏంది అని చెప్పి నేను అనుకొని నేను ఈ పెద్ద మనుషులంబడి నేను ఏజ్లో పెద్ద అయినా కానీ చిన్నోనిగా మీకంటే కూడా చిన్నోనిగా భావిస్తూ, ఎందుకంటే మీ తెలివి ఎక్కువ మాకంటే, కాబట్టి మిమ్మల్ని కూడా మోటివేషన్ చేయాలనే ఈ కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి ముఖ్యంగా మరి నాకైతే ఇంతవరకు దాకా రాజేష్ గారు మొన్ననే పరిచయం అయ్యారు. వారి మాటలు వింటుంటే నేను ముసలివాన్ని, నేను 86-87 సంవత్సరాలు ఉంటా, కానీ నాకు ఆయన కంటే కూడా చిన్నగా ఉన్నాను, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉన్నది అని చెప్పేసి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో నేను చేసినా కానీ అది ₹1, ఆయన 100 రూపాయల మీదనో 1000 రూపాయల మీదనో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా మనకు ఈ లీడ్ ఇండియా కోసం అని చెప్పి ఆచార్య గారికి దొరకడం మా యొక్క సౌభాగ్యం. వారి యొక్క సహాయ సహకారాలు అందించినట్టయితే మిమ్మల్ని మీ తల్లిదండ్రులను కూడా, నాకు సార్ చెప్పాడు నువ్వు ముసలోనైనా నువ్వు ముసలోళ్ళని చూసుకో అని చెప్పాడు. కాబట్టి నేను ఏజోళ్ళని చేసుకోవాలా, మీరు చిన్న పాప కాబట్టి ఏదో చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే చిల్డ్రన్ డాక్టర్ను అని అంటే చిల్డ్రన్ అనేది చాలా గొప్పది, సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది, ఒట్టిగా కాదది. పెద్దలకు చెప్తే వింటారు, చిన్నపిల్లలకు వాళ్ళకి ఏది తెలియదు, భాష తెలియదు, ఏది తెలియదు, ఏం కావాలంటుండో చెప్పరు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నాము అని అంటే మీ అందరికి కూడా భగవంతుడు ఆశీర్వాదాలు అన్ని విధాలు ఎదగాలని చెప్పి మనవి చేస్తూ మరొకసారి రాజేష్ గారిని కూడా నేను నా తరఫున మీ అందరినీ కూడా మోటివేట్ చేస్తాడని చెప్పి ఒక ఉద్దేశంతో మాట్లాడని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆచార్య గారు, రఘునందన్ గారు, ఎంటైర్ టీంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఐఎమ్ లిజనింగ్ ఎవ్రీ వర్డ్ అండ్ వర్డ్. కానీ ఒక్కరు కూడా స్పోర్ట్స్ గురించి మాట్లాడకపోతే రియల్లీ కొంచెం అప్సెట్గా ఉంది నాకు. సో లీడ్ ఇండియాలో స్పోర్ట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి నా వరల్డ్ ఈజ్ లుకింగ్ టు ద స్పోర్ట్స్ అండ్ ఇండియా, భారత్ ఆల్సో మోడీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు స్పోర్ట్స్ పైన. సో ఐఎమ్ ద ట్రెజర్ ఫర్ ద తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ క్రీడా భారతి కూడా నేను స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాను. అండ్ టైకోండో గేమ్ కూడా నేను స్టేట్ ప్రెసిడెంట్, మార్షల్ ఆర్ట్స్ గేమ్ అనేది ఒలింపిక్ గేమ్, దాన్ని కూడా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో లీడ్ ఇండియా స్పోర్ట్స్ గురించి ఐ వాంట్ టు సే యూ, వన్ గర్ల్ ఈజ్ దేర్ ఫ్రమ్ నిజామాబాద్, మాయావత్ పూర్ణ, ఇన్ 2016. తను మీలాగానే 8th 9th క్లాస్ ఉన్నప్పుడు పేపర్లో చూసిందనమాట, వాట్ ఈస్ దిస్ అని చెప్పి చూస్తే సమ్ మౌంటనీర్ది ఆర్టికల్ వస్తే షీ ఆస్డ్ వాళ్ళ క్లాస్ టీచర్ని అడిగితే ఇమీడియట్లీ క్లాస్ టీచర్ తీసుకెళ్ళి పీటీ సార్ని ఇంట్రడ్యూస్ చేసింది. పీటీ సార్ వెళ్ళి వాళ్ళ ఫాదర్ మెకానిక్, స్మాల్ మెకానిక్. షీ బికెమ్ యంగెస్ట్ గర్ల్ ఇన్ ఏషియా టు క్లైమ్ మౌంటైన్. కిల్లిమంజరో కూడా వెళ్ళింది, పర్వతాలు, మౌంటనీర్ ట్రెక్కింగ్లో కానీ దాంట్లో కానీ. అంటే డిఫరెంట్ స్కిల్స్ యూ హ్యావ్, నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, స్కిల్స్లో అండ్ స్పోర్ట్స్లో ప్లెంటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ యూ హ్యావ్. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీ లోపల ఉన్న ఇన్నర్ టాలెంట్ బయటకు తీయండి. వీఆర్ దేర్ ఫర్ యూ ఆల్. లీడ్ ఇండియా సార్ ఉన్నారు, టీచర్స్ ఎంటైర్ సీ వెరీ నైస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఆల్ అండ్ వీఆర్ దేర్ ఫర్ యూ. స్పోర్ట్స్లో మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నామా మీకున్న టాలెంట్. రీసెంట్లీ వైభవ్ సూర్యవంశీ 13 yearsలో Under-16 ఆడిండు, 14 yearsలో వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. మీ ఏజ్ ఆల్మోస్ట్ ఈ బికమ్. అండ్ సచిన్ టెండూల్కర్ భారత్, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు గెట్ భారత్ రత్న. ఒక మ్యాచ్లో ఫస్ట్ బౌలర్ వచ్చింది సార్, ఐ విల్ టేక్ 2 minutes టైం. హిస్ నేమ్ ఇస్ బ్రాడ్ హగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఫస్ట్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ని అవుట్ చేసిండు అనమాట. సో హీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీగా అయిపోయి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి సచిన్ టెండూల్కర్ దగ్గర తను ఆటోగ్రాఫ్ తీసుకుంది. సార్ ఐ నీడ్ యువర్ ఆటోగ్రాఫ్. మీకు అందరికి తెలుసా తను ఏం రాశాడు అక్కడ? యూ ఆల్ నో, దిస్ విల్ నాట్ రిపీట్ అగైన్, నాట్ హ్యాపెన్ అగైన్. అండ్ ఆఫ్టర్ దట్ హీ ప్లేడ్ 42 matches. అంటే దట్ మచ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి మనకు. అందుకే భారతరత్న అయిన సచిన్ టెండూల్కర్ ఊరికే కాలేదు, గేమ్ ఆడితే భారతరత్న కాలేరు. అంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఎవ్రీథింగ్ కంట్రోల్. శ్రీకాంత్ బొల్లా లైక్ బ్లైండ్ పర్సన్, హీ బికెమ్ బిగ్గర్ ఎంటర్ప్రెన్యూర్. తెలుసా మీకు శ్రీకాంత్ బొల్లా ఎవరు? మూవీ కూడా వచ్చింది, చూడండి ఒకసారి. సో డిఫరెంట్ ఫీల్డ్ స్కిల్స్, మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా ట్రైనింగ్ ఇస్తాం మేడం. అండ్ వాట్ ఈస్ దిస్? నా హ్యాండ్కి ఉన్నది ఏంది ఇది? ఐల్ షో యూ. అందరూ, దిస్ నాట్ రుద్రాక్ష, దిస్ ఈజ్ నాట్ రుద్రాక్ష, దిస్ ఇస్ టెరకోటా
మట్టితోటి చేసిందనమాట. వన్ గర్ల్ తను బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ చేసి యూఎస్ వీసా వస్తే తన ఫ్రెండ్స్ అంతా వెళ్తుంటే తను డ్రాప్ అయ్యి నేను సంథింగ్ ఐ వాంట్ టు బికమ్ అని చెప్పేసి తను మిట్టి ఆర్ట్స్ అనేది ఫామ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ చేస్తుంది. ఇది మట్టితోటి చేసిందనమాట. ఇది వాటర్లో తీసి మనం హ్యాండ్ చేసుకుంటే మొత్తం కూల్ అయిపోయి మైండ్ వరకు కూలింగ్ అది మన బాడీ. దీంట్లో సైన్స్ ఉంది, దిస్ నాట్ రుద్రాక్ష. అట్లా ఇన్నోవేటివ్గా ఏమన్నా మీరు క్రియేట్ చేసేవారికి ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి. సో ఆ ప్లాట్ఫామ్ తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి సార్ టుగెదర్ విల్ కొలాబరేట్ అండ్ డూ సమ్ న్యూ థింగ్స్, న్యూ ఇన్నోవేటివ్ థింగ్స్. ఉండదు సార్ మీకు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ మాకు ఆల్రెడీ వెళ్ళాలి, మాకు ఆల్రెడీ వీఆర్ గెటింగ్ లేట్. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ. ఈ లీడ్ ఇండియాతో నాకు పరిచయం ఎట్లా అంటే, నేను 2015-16లో నాకు చిరకాల మిత్రుడైన నేను మామూలుగా అమెరికా సందర్శించడానికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లోనే ఉండి నేను చాలా స్టేట్స్ చూడడం జరిగింది. ఆ టైంలో వారు అక్కడ లీడ్ ఇండియా గురించి పలుసార్లు మాట్లాడుతూ నన్ను అక్కడ లీడ్ ఇండియా యూఎస్ఏలో ప్రోగ్రామ్ జరుగుతున్న దాంట్లో నన్ను పార్టిసిపేట్ చేయడానికి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. దాని తర్వాత ఒక 1 month తర్వాత ఇండియాకి నేను వాపస్ వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారి ఆశయాలు, లీడ్ ఇండియా యొక్క ఆశయాలను అమెరికాలో ఉండి నా మిత్రుడైన అక్కడ చేస్తున్నప్పుడు నేను కూడా ఇక్కడ ఎందుకు అసలు లీడ్ ఇండియాని ఎందుకు తెలుసుకోవద్దు అనే కోణంలో కొంత ప్రయత్నం చేసిన తర్వాత నేను ఈ ప్రోగ్రామ్స్ని ఒక 5-6 ఏళ్ళ కింద కరోనా కంటే ముందు నాకు బాగా నచ్చి దీంట్లో నుంచి బాగా రిజల్ట్స్ వస్తున్నాయని తెలుసుకొని మొట్టమొదటగా నాకు ఇక్కడనే గురుతులు లాంటి వాళ్ళు ఉన్నారు, నాకు రెడ్డి హాస్టల్లో కూడా సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు రెడ్డి హాస్టల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ నుంచి విలియం కొండ అని కొత్తకోట దగ్గర ఉంటుంది, ఆ స్కూల్లో ఈ లీడ్ ఇండియా ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన. అది రెసిడెన్షియల్ స్కూల్. సో అక్కడ నేను ఆ 3 రోజులు కూడా నేను వాళ్ళతో పాటు ఉన్నా, వాలంటీర్స్తో పాటు ఉన్నా. అక్కడ నేను గమనించింది ఏంటంటే లీడ్ ఇండియా మన ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలందరూ కూడా మదర్ ఫాదర్ నుంచి దూరంగా ఉంటారు, కేవలం టీచర్స్ తోటి మాత్రమే ఉంటారు. వాళ్ళు కాస్త ఎట్లా అంటే పిల్లలతో దూరంగా ఉండడము, అరే మా అమ్మా నాన్న వాళ్ళు మాకు ఇంత కష్టపడుతూ మమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు అని కొద్దిగా వీరు ఎక్స్ప్లెయిన్ చేసేదాకా తెలవాల. వీరు ఎప్పుడైతే ఈ వాలంటీర్స్ 3 రోజుల ప్రోగ్రాం చేసినారో దాని తర్వాత మానవతా విలువలు కానివ్వండి, తల్లిదండ్రుల మీద గౌరవం కానివ్వండి, టీచర్స్ మీద గౌరవం కానివ్వండి, అదేవిధంగా విద్యా ప్రమాణాలు, అరే మేము చదువుకోవాలి, చదువు ఎంత ముఖ్యమో అని తెలుసుకొని నేను వాళ్ళంతా పిల్లలు ఒక 500-600 మంది పిల్లలు ఏడుస్తూ అరే మేము ఎంత కోల్పోయాము, అసలు ఇది కదా జీవితం అంటే, ఇది కదా జీవనం అంటే, ఇది కదా అని తెలుసుకొని కళ్ళారా చూసిన. సో దాన్ని చాలా రియలిస్టిక్గా వీరి యొక్క లీడ్ ఇండియా ప్రిన్సిపల్స్ కానివ్వండి, వీరి యొక్క ఏమంటారు ఈ క్లాసెస్ తీసుకోవడం కానీ వాటిని చూసిన తర్వాత నాకు కూడా ఎంతో సంతోషం అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఆచార్య గారిని, లక్ష్మణ్ రెడ్డి గారిని, ఇతర మిత్రులను తీసుకొని మా సొంత ఊరికి కూడా పోవడం జరిగింది. పోయి సేమ్ ప్రోగ్రామ్స్ మా ఊర్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడే షేర్లింగంపల్లిలోనే సరస్వతి విద్యామందిర్ అని ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో కూడా ఇదే విధంగా ఒక ప్రోగ్రాం చేశాం. ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలకు ఎంతో వారి యొక్క నైతిక విలువలు, ఇప్పుడు ఈ వయస్సులో మేము ఏం కోల్పోతున్నామో ఏమి గ్రహించాలి, ఏం గ్రహిస్తే మేము మా జీవన విధానాలు కానీ రేపు మేము ఉద్ధారకులం అవుతాం అనేది చాలా క్షుణ్ణంగా లీడ్ ఇండియా ద్వారా ఈ క్లాసెస్ ద్వారా తెలుస్తాయి. కాబట్టి మీరు కూడా వీటిని ఏదో సార్లు వచ్చారు కదా, ఏదో వాలంటీర్స్ క్లాసెస్ తీసుకున్నారు కదా అని కాకుండా జీవితంలో వాటిని ప్రయోగించే విధానం ప్రయోగించాలి. ఎక్కడైనా ఏదైనా మీకు హడళ్ళు వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ఫస్ట్ లీడ్ ఇండియాలో ఈ ఇబ్బంది వచ్చినప్పుడు లీడ్ ఇండియా నాకేం చెప్పింది అని దాన్ని ఒక 2 సెకండ్లు ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే మీరు ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యి మీరు ముందుకు పోతారు. ఇది మీరు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆల్వేస్ మీ బిహైండ్లో వీరు నేర్పిన లీడ్ ఇండియా నేర్పిన వాటిని ప్రిన్సిపల్స్ని జ్ఞాపకం పెట్టుకుంటూ మీరు ఎదగాలని, భావి భారతులు అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉన్నాం. మనతో పాటు ప్రధానోపాధ్యాయురాలు రజనీ గారు ఉన్నారు. రజనీ గారు, ఏంటి అసలు లీడ్ ఇండియా ఉద్యమం పాఠశాలకు మీకు ఎట్లా వచ్చింది? మీరు ఎలాంటి అంశాలు ఇక్కడ ట్రైనింగ్లో ఇస్తున్నారు? ఇక్కడ నేను వచ్చి 2 years అవుతుంది సార్ ఈ స్కూల్కి వచ్చి. మేడం ఉండేవాళ్ళు, మేడం కంటే ముందు ఇంకో సార్ ఉన్నారు. వీళ్ళు ముందు నుంచి లీడ్ ఇండియా ప్రోగ్రామ్కి చాలా సపోర్టివ్ అనమాట మన స్కూల్లో. మేడం వచ్చిన తర్వాత కూడా సుదర్శనాచార్య వాళ్ళు సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు, సంధ్య మేడం వీళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చి పిల్లలకి ట్రైనప్ చేస్తాము. వాళ్ళకి ఇయర్లో ఒక 3 days అయితే ఫుల్ మన సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాకుండా ఓన్లీ
ఈ నైతిక విలువలు మారల్ వాల్యూస్ గురించి వీటి గురించి క్లాస్ వైజ్ 3 days కంటిన్యూస్గా క్లాసెస్ తీసుకునేవాళ్ళు సార్. తీసుకొని వాళ్ళలో ఏమైనా చేంజెస్ వస్తుందా అవన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళలోంచి కొంతమంది లీడర్స్ని పెట్టారు. లీడర్స్ని పెట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మిగతా వాళ్ళని లీడ్ చేస్తూ వాళ్ళు ఏవైతే చేంజెస్ వీళ్ళు ఇచ్చిన గైడెన్స్తో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, అంటే మనం చెయ్యాలి అని అంటే ఒకేసారి అందరినీ మార్చలేము కాబట్టి మనకు కూడా సపోర్టివ్గా లీడర్స్ ఉండాలి. సో చిల్డ్రన్నే వీళ్ళు ఎలా అంటే లీడర్స్గా తీసుకుంటూ వాళ్ళని మార్చడానికి వీళ్ళ సపోర్టే తీసుకుంటూ ఉంటారు. అలా వీళ్ళు ఇయర్ మొత్తం కూడా ఎప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా వచ్చి అప్పుడప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెక్ చేస్తూ మిగతా వాళ్ళలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా లేదా అవి కూడా చెక్ చేస్తూ వీళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు సార్. నేను వచ్చిన 2 years నుంచి నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ సార్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు, దేశంలో దేవాలయాల కంటే కూడా విద్యాలయాలు ఉండాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి నినాదం ఇచ్చారు. దాన్ని ఎట్లా మీరు బలపరుస్తారు? సార్ ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఉంది అని అంటే ఏదో మనకి ఒక స్టోరీ ఉండేది చూడండి. ఇది దేనికి ఇస్తావు అంటే గుడికి ఇస్తావా అంటే గుడికి అయితే కొంతమందే వస్తారు, చర్చ్కి ఇస్తావా అంటే ఓన్లీ క్రిస్టియన్స్ వస్తారు, లేదా మసీదు కడదామా అంటే ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ మాత్రమే వస్తారు అంట. కానీ బడికి మాత్రం ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు కూడా వస్తారు. సో ఎక్కడైతే చేంజ్ మొదలవ్వాలి అంటే బడిలోనే మొదలవ్వాలి సార్. స్కూల్లో ఎప్పుడైతే చేంజ్ మొదలవుతుందో ఈ యువత వీళ్ళే రేపటి యువతరం కాబట్టి వీళ్ళు మారితేనే మనం నేనైనా మార్చగలుగుతాం. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్లో వాళ్ళు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు అని అంటే అబ్దుల్ కలాం గురించి బుక్స్ కూడా నేను చాలా చదివాను సార్. అసలు సార్ ఎన్ని కష్టపడుతూ ఆయన ఆ స్టేజ్కి వెళ్ళారు అని అంటే అది పిల్లలకి ఎప్పుడు మేము గుర్తు చేస్తూ ఉంటాం. ఒక మనిషి మిసైల్ మ్యాన్ అంటాం మనం, అంటే ఆయన లేకపోతే ఆయన ఒక రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. అసలు ఆయన వెనకాల ఉన్నది స్ట్రగుల్ అది కూడా మనం చూస్తూ ఉంటే పిల్లలకి ఎంత మోటివేషన్ అంటే అంత మోటివేషన్ అబ్దుల్ కలాం గురించి సార్ గురించి చెప్పాలి అని అంటే. ఇలాగే ఇప్పుడు పిల్లల్లో వీళ్ళు చెప్తున్న విషయాల వల్ల మనం ఏదైనా 100% ఇప్పుడు మేము ఉన్న క్లాసెస్లో సబ్జెక్ట్ చెప్తూ ఉంటాం. 100% స్టూడెంట్స్ని మార్చకపోయినా కనీసం కొంత పర్సంటేజ్ మీన్స్ 15% కనుక మా సబ్జెక్ట్ విషయంలోకి వస్తే 15% డల్లర్స్ ఉంటారు. కానీ మిగతా 75% మనం మార్చుకోవాలి. ఈ 15% అట్లీస్ట్ మన మోరల్ వాల్యూస్ ఇస్తూ వాళ్ళకి లైఫ్ ఎలా ఉండాలి అది తెలియజేసే విషయం ఎలాగైతే మేము ఫాలోఅప్ చేస్తామో వీళ్ళ దగ్గర నుంచి కూడా అలాంటి మోటివేషన్ క్లాసెస్ చాలా ఉంటున్నాయి. అందుకే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సో ముందున్న ప్రిన్సిపల్స్ ఎవరైతే వాళ్ళిద్దరూ ఉన్నారో వాళ్ళ సపోర్టివ్నే నేను కూడా ఇప్పుడు నేను తీసుకుని ఛార్జ్ 2 months అవుతుంది. సో వాళ్ళ సపోర్ట్ని నేను కొనసాగిస్తూ వీళ్ళకి ఈరోజు మీటింగ్ పెడుతున్నారు అని అంటే అరేంజ్మెంట్ కోసం మేము చూసుకున్నాము. సో నాకు ఈ ప్రోగ్రామ్ మాత్రం బెస్ట్ ప్రోగ్రామ్ అండ్ నెసెసరీ కూడా సార్. ప్రతి స్కూల్కి కూడా మనం టైం వేస్ట్ అని అనుకుంటాం కానీ మనము మోరల్ వాల్యూస్ పెంచగలిగితే పిల్లల్లో చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది నా ఉద్దేశం. కాబట్టి వాళ్ళు ఇచ్చే మోరల్ వాల్యూస్ వల్ల ఒక తరం బాగుపడుతుంది, ఒక జనరేషన్ బాగుపడుతుంది అని అంటే నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్గా వాళ్ళ ఫుట్ స్టెప్స్ వాళ్ళలోనే వెళ్తుంటారు. కాబట్టి ఇది అవసరమని నేను అనుకుంటున్నాను సార్. మేడం, అంటే నేను డిఫరెన్షియేట్ చేసి అడగడం లేదు. మీరు గత పాఠశాలల్లో కూడా ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఉండొచ్చు, ఉపాధ్యాయులుగా చేసి ఉండొచ్చు. లీడ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నటువంటి ఈ పాఠశాలకు ఆ పాఠశాలకు మీరు గ్రహించినటువంటి డిఫరెన్స్ ఏంటి? చేంజ్ అయితే ఉంది సార్. పిల్లల్లో చేంజ్ అయితే ఉంది. లీడర్ స్కిల్స్, వాళ్ళు డిసిప్లిన్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఏది ఎదురు మాట్లాడకూడదు అన్న విషయం ఇప్పుడు మనం మాట్లాడిన మీటింగ్లో వాడికి అంతకుముందు తెలియని విషయం ఎదురు మాట్లాడకూడదు, అమ్మ నేను ఎదురు చెప్పకూడదు అన్న విషయం వాడికి ఇప్పుడు అర్థమవుతుంది. సో అది ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళలో కూడా వాడు ఆ చేంజెస్ తీసుకొస్తాడు ఖచ్చితంగా. సో చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. అంటే గత కొన్ని సంవత్సరాల నుండి లీడ్ ఇండియా కార్యక్రమాలు మన కొండాపూర్ జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్నాయి. విద్యార్థులు స్వీకరించేటటువంటి విధానం కంటే కూడా ఎక్కువ ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులు లో కాస్ట్ టీచింగ్ ఎయిడ్తో పాటు నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యా విధానం ఉండాలి అని చెప్పి ఉపాధ్యాయులు ప్రమోట్ చేస్తున్నటువంటి విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటేనంటే ఉపాధ్యాయులు అంటేనంటే మనకు నెలకు జీతం వస్తుంది, ఆయరామ్ గాయరామ్ అనేటటువంటి ఒక బ్యాడ్ ప్రొపగేషన్ బయట ఉంది. కానీ నేను ఎప్పుడూ అలా బిలీవ్ చేయను. ఉపాధ్యాయులే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు రజనీ గారి వర్షం విన్నాం. అదేవిధంగా ఇంకొక ఉపాధ్యాయుడు అంబేద్కర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు ప్రమోట్ చేస్తున్నారు. అంబేద్కర్ గారు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లీడ్ ఇండియా ఎడ్యుకేషన్ కార్యక్రమం? మేము ఈ స్కూల్కి వచ్చి మేము దాదాపు ఒక 2 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుంచి కనుక మేము లీడ్ ఇండియా ప్రోగ్రామ్ అని అంటే రిపబ్లిక్ డే రోజు కానీ లేకపోతే ఇండిపెండెన్స్ డే కానీ అంటే వాళ్ళు
మా యొక్క అంటే స్కూల్ ప్రోగ్రాంలో జరిగేటప్పుడు అంటే ఈ యొక్క రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, దాంతోపాటు కో కరికులం యాక్టివిటీస్లో గినంగా లీడ్ ఇండియా ప్రోగ్రాం జడ్పిహెచ్ఎస్ కొండాపూర్ పిల్లలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అయితే బయట ఉన్న ప్రాపగండా అనేది అది కొంతమంది సృష్టిస్తున్నది, కానీ ఇక్కడ ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కానీ విద్యార్థులు కానీ ఇది పేద పిల్లల కోసం ఉంది. పేద పిల్లలు చదువుకునేటప్పుడు బయట అలా ప్రాపగండా జరుగుతూ ఉంటుంది సార్. లీడ్ ఇండియా కార్యక్రమం అనేటటువంటిది పాఠశాలలలో ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో అదేవిధంగా సమాజంలో సామాజిక మార్పులు తీసుకురావాలనేటటువంటి నిశ్చయంతో కొనసాగుతున్నటువంటి ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమానికి పాఠశాల ఎంతగా సహకరిస్తుందో కుటుంబం కూడా అంతగానే సహకరించాలి. కుటుంబం ఎంతగా సహకరిస్తుందో సమాజం కూడా అంతగానే స్వీకరించాలి అనేటటువంటి అంశాన్ని లీడ్ ఇండియా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్తుంది. ఈరోజు లీడ్ ఇండియా కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి ఒక విద్యార్థిని తల్లికి కూడా మనతో పాటు ఈరోజు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ను మనం లైవ్లో కనుక్కుందాం. చెప్పమ్మా, నీ పేరు చెప్పమ్మా. నా పేరు చిన్మయి. ఐ లీడ్ ఇండియా. నేను లీడ్ ఇండియా క్లాస్లో జాయిన్ అప్పటి నుంచి నేను ఒక షెడ్యూల్ అనేది పెట్టుకున్నాను. అప్పుడు షెడ్యూల్ అంటే ఏంటో కూడా తెలీదు. అసలు బుక్స్ అంటే ఏంటో అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను లీడ్ ఒక షెడ్యూల్ పెట్టుకుని ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఏమేం చేస్తే నాకు బాగా గుర్తుంటాయి, నేను ఏం చేయాలి అని మొత్తం తెలుసుకున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల నాకు ఏమొస్తాయి, యోగా వల్ల ఏమొస్తాయి అన్నీ తెలుసుకుని ఒక షెడ్యూల్ పెట్టుకుని రోజు చేయడం నాకు బాగా అలవాటు అవుతుంది. ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి నాయి. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, విద్యా విధానం కరెక్ట్గా ఉండదు అనేటటువంటిది బయట కొనసాగుతున్నటువంటి ప్రొపగండా. నువ్వెట్లా? అసలు మా స్కూల్లో అయితే మాకు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. మాకు అసలు మా క్లాస్ రూమ్ వచ్చి మీరు అందరూ చూడండి ఎంత బాగుందో. మా ప్లే గ్రౌండ్ కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఇలా ప్లే గ్రౌండ్ కూడా లేదు. అంత విషయాలు మాకు ఇక్కడ బయట స్కూళ్ళు అనే ఎలాంటి వేదాపులు ఉండవు. మేము ఉన్నట్టుంటాం. ప్రైవేట్ స్కూల్ కానీ నాకు ఇది కొంచెం బెటర్ ఈ స్కూల్ అని అనిపించేటట్టు ఉంటుంది మా స్కూల్. లక్షలాది మంది విద్యార్థులను ఒక సత్పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి లీడ్ ఇండియా ఉద్యమంలో వేలాది మంది వాలంటీర్స్ అనేటటువంటి వాళ్ళు అన్నీ వదిలిపెట్టుకొని సమాజ సేవయే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తున్నారు. లీడ్ ఇండియా ఉద్యమం 2004లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది పాఠశాలలు ఈ లీడ్ ఇండియా నేషనల్ స్టూడెంట్స్ క్లబ్లో చేరడమే కాకుండా వాళ్ళకున్నటువంటి అన్ని రకాల బ్యారికేడ్స్ను సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో తిష్టవేసుకొని ఉన్నటువంటి సామాజిక రుగ్మతల పారదోలాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు మనతో పాటు లీడ్ ఇండియా వాలంటీర్ డాక్టర్ అంజనా గారు మనతో పాటు ఉన్నారు. అంజనా గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఎస్ మీన్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రమోటెడ్ యూ టు బీ ద వాలంటీర్ ఆఫ్ లీడ్ ఇండియా? Sir, actually, Aap Bado Desh Ko Badao was the program mostly inspires me. Yes. Because ante as we know that today's children are tomorrow's citizens and they are the actual foundation of our country. And మన పిల్లలు బాగున్నారు అంటే మన దేశం ఆటోమేటికల్లీ బాగుపడుతుంది. అండ్ ఇవాళ ఎడ్యుకేషన్లో వాట్ ఇట్స్ మిస్సింగ్ ద మోస్ట్ అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ముందు గురుకులాల్లో మనం చదువుకునే వాళ్ళం లైక్ ఏన్షియంట్ ఇండియాలో. సో దాట్ యూస్ టు బీ వెరీ మచ్ ఇన్ సర్వీస్ ఓరియంటెడ్, వాల్యూ బేస్డ్, అండ్ ఆల్సో ఇట్ వాస్ లైక్ లర్నింగ్ యూ విజ్డమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ బికేమ్ మోర్ లైక్ ఆఫ్ స్కోర్ సిస్టమ్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ జస్ట్ జాబ్స్. ఇట్స్ లైక్ అ ర్యాట్ రేస్. So ఈ rat race లో వీఆర్ ఫర్గెటింగ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ టు హ్యావ్ సమ్ వాల్యూస్. ఇప్పుడు వాల్యూస్ వాళ్ళు ఈ ఏజ్లో నేర్చుకోకపోతే వెన్ దే ఆర్ అడల్ట్స్ దే కెనాట్. అండ్ వాల్యూస్ లేని ఒక అడల్ట్, ఇమాజిన్ ఒక ప్రొఫెషనల్, దే కెనాట్ బీ ఎనీ యూస్ ఫర్ ద కంట్రీ బేసికలీ. సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫర్ our country's progression. Yeah, what kind of activities you will conduct in the schools? What kind of activities we promote? Friendship, bonding, teamwork. So teamwork ni promote చేసేవి activities conduct చేస్తాం, like any game play or anything, like it's like a fun based learning. But also Aap Bado Desh Ko Badao is the program. But in that we also teach them like about how to maintain open mindedness so that they can learn better, and how to communicate with each other, how to do a teamwork, how to perform in a team, how to coexist in harmony. సో ఇలాంటి స్కిల్స్ అన్ని యాక్టివిటీ బేస్గా ఒక గేమ్ టైప్గా నేర్పిస్తుంటాం అనమాట. అంటే నవే డేస్ ఇప్పుడు ఓపెన్ ఎయిర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేటటువంటిది న్యూ ట్రెండ్ ఆఫ్ ఇండియా. వాట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ యూ విల్ సజెస్ట్ టు దెమ్? ఓపెన్ ఎయిర్ సిస్టమ్ ఐ సపోర్ట్ ఇట్ వెరీ మచ్ because first of all it keeps us connection with the nature,
and also it gives a sense of safety and openness, like you have a lot to explore అన్న పాయింట్ ఉంటుంది. మనకైనా కానీ ఇలా ఉంటుంది కదా, లైక్ ఒకటే రూమ్లో ఇఫ్ వీఆర్ సిట్టింగ్ ఫర్ అవర్స్ టుగెదర్ అండ్ దే హ్యావ్ టు స్పెండ్ అబౌట్ 8 to 10 hours in the school. సో వాళ్ళు ఒకటే రూమ్లో కంటిన్యూస్గా క్లాసెస్ గో త్రూ అవుతున్నప్పుడు వితౌట్ ఎనీ బ్రేక్స్ ఆర్ వితౌట్ మచ్ ఫిజికల్ యాక్టివిటీ, మన వైటాలిటీ, దట్ ఎనర్జీ, కిడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, బట్ ఒకటే రూమ్లో కూర్చోవాలి అంటే ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు సప్రెషన్. సో ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. బట్ వెరాజ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ సిస్టమ్ ఇట్స్ లైక్ దే కెన్ ఎక్స్ప్లోర్ దెమ్ సెల్వ్స్, దే కెన్ హ్యావ్ అ కనెక్షన్ విత్ ద నేచర్ అండ్ దే కెన్ ఆల్సో like play. Education would be more of a play, and that way they are more intelligent and creative and responsible, I say. Government teachers are well-trained personalities. Yes. What new techniques you will teach them? New techniques that I can say, they are well equipped right now also, but the additional ones what they can do better, how to make this better, ante I suggest that they have weekly or daily conversations with kids, like one-on-one conversations with kids. And people don't just have problems in school or education, right? Intlo unde problems kuda manaku chaala ibbandi pedutuntayi. So if they have a place where they can share, టీచర్ అనే పర్సన్ జస్ట్ టీచ్ చేయడానికి మాత్రమే ఆర్ సిలబస్ చెప్పడానికి మాత్రమే అన్నట్టు కాకుండా a teacher is also a guide, also a person who is like a friend to them అనే ఒకటి ఎస్టాబ్లిష్ అయితే they can be much more productive is what I feel. Yeah, I mean, recently Government of India introduced the new education policy. Are you identifying any difference? Old education system and new education Yeah, system? a lot of changes has been coming. Yeah, previously patriotic stories and we used to study about the Mughal and XYZ. Yeah. Now we are studying about the India Our culture, heritage. heritage. Yeah. Then what kind of differences you are feeling there? ఇంతకుముందు ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ ద అదర్ రెవల్యూషన్స్ దట్ వీ హ్యావ్, ఇట్స్ లైక్ యూర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ డంపింగ్ ఇన్ యువర్ హెడ్. బట్ రైట్ నౌ వెన్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ అవర్ ఓన్ హెరిటేజ్, ఐ మీన్ ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్స్ రాంగ్, వేరే వాళ్ళ కల్చర్ గురించి నేర్చుకోవడం ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్. అవర్ మైండ్ అండ్ వరల్డ్ ఆల్సో గెట్ ఎక్స్పాండెడ్. బట్ మన హెరిటేజ్ గురించి మనం తెలుసుకోకుండా వేరే వాళ్ళ గురించి తెలుసుకొని వాట్ ఈస్ ద యూస్? సో మన గురించి మనం తెలుసుకున్నప్పుడు వెన్ వీఆర్ వెరీ వెల్ అవేర్ అబౌట్ అవర్ ఓన్ రూట్స్ అండ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హెరిటేజ్, we be more confident, and also adoka strange sense of how should I say, it encourages the individuals to create more history. Like my ancestors have done so much for this country and they have got this country till this point, why not me అనే ఒక ఐడియాలజీ వస్తుంది. ఎవరో గురించి ఏదో దేశంలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఏమో ఓకే జస్ట్ లైక్ అ ఫ్యాక్ట్ ఆర్ జస్ట్ లైక్ సమ్ ఇన్ఫర్మేషన్ డంప్ లాగా అది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఎస్, నోయింగ్ అబౌట్ ఆర్ కల్చర్ అండ్ ఆర్ హెరిటేజ్ గివ్స్ దెమ్ వెరీ మచ్ విజ్డమ్ అండ్ ఆల్సో దట్ జీల్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ అచీవ్ జస్ట్ లైక్ హౌ ఆర్ ancestors did before us. Yes, you are dealing with the government of Telangana and government schools and government of Andhra Pradesh, and I came to know that Lead India working in 11 states, more than 20 lakh students you are handling. Are you getting full cooperation with the government? I mean, we would like to have a little more cooperation. Yeah, it is very much, government is supporting us currently too, because as it's a very good initiative. Once anybody who knows the value that Lead India programs is providing for today's generation, everybody are in support. But in terms of financial support or in terms of more spreading the program, yeah, we would like to get more help, but it is also supporting right now also, but it can improve. That's what I try to say. యువతరం శిరమెత్తితే నవతరం మారిపోతుందని ఒక అభ్యుదయ కవి అన్నారు. ఎంతోమంది వేలాది మంది యువకులు లీడ్ ఇండియా ఇస్తున్నటువంటి పిలుపు మేరకు వాలంటీర్స్గా జాయిన్ అయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడమే కాకుండా సమాజంలో వాళ్ళకంటూ ఒక ల్యాండ్ మార్క్ని క్రియేట్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద మూమెంట్ ఆఫ్ ది లీడ్ ఇండియా. లీడ్ ఇండియా ఆచార్య గారితో పరిచయం అయిన తర్వాత నేను ఒక కౌన్సిలర్గా ఏదైతే ఒక రూమ్లో ఆల్రెడీ ప్రాబ్లమేటిక్ పిల్లలకి నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవాడిని, కానీ దానికి మూలం ఎక్కడ అనేది నాకు చాలా డౌట్ఫుల్గా ఉండేది. కానీ ఆచార్యతో కలిసిన తర్వాత ఈ లీడ్ ఇండియా మూమెంట్ ఆల్రెడీ ఒక 30 years నుంచి మనకు గవర్నమెంట్ స్కూల్స్లలో చాలా మటుకు మార్పులు తీసుకొస్తుంది. దాని గురించి అవగాహన అనేది ప్రజల్లోకి ప్రభుత్వం ద్వారా కల్పిస్తుంది. దానికి ఒక గొప్ప గురువు గారు లాగా మనకి అబ్దుల్ కలాం గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి వారు ఉన్నారని తెలుసుకున్న తర్వాత నేను లీడ్ ఇండియా ఆప్ బడో దేశ్ కో బడావో అనే ప్రోగ్రామ్ని నేను అటెండ్ చేశాను. దాంట్లో ఏవైతే పిల్లలతోని మమేకం అవుతూ
వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే వాళ్ళలో దేశభక్తిని నింపే కార్యక్రమాలు ఆల్రెడీ లీడ్ ఇండియా మనకు క్లాస్ రూమ్లో నడిపిస్తుంది. దానికి ఆచార్య గారు ఇచ్చే ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ మోడల్ ఏదైతే ఉందో అది పిల్లల్లో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందని నేను ప్రత్యేకంగా గమనించాను. స్కూల్లోకి వెళ్ళి పిల్లల్లో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతోని ఎందుకు వాళ్ళు లీడ్ ఇండియాకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ విషయాలు చెప్తున్నప్పుడు నేను చాలా విషయాలు గమనించాను. అప్పటి నుంచి నేను కౌన్సిలింగ్ చేయడము అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కంటే ఇలా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా పిల్లలతో ముందే మనం ఇలాంటి విషయాలపైన వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళకి ఏదో మార్కుల కోసము సబ్జెక్టు నేర్చుకోవడం కాదు, దానిపైన సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచుకోవాలి, రీసెర్చ్ చేయాలి. మనము మన దేశాన్ని ఒక స్టూడెంట్ లాగా కాకుండా ఒక దేశాన్ని డెవలప్ చేసే ఒక వ్యక్తిలాగా ఒక శక్తిలాగా ఎదగాలనేది మనము పిల్లల్లోనే ఒక 8వ తరగతి 9వ తరగతి చదువుకునే సందర్భంలోనే వాళ్ళకి ఆ విత్తనాలు వేసి వాళ్ళు పైకి ఎదగడానికి మంచి అవకాశాలు వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ని కూడా మనకి ఇక్కడ ఆచార్య గారు లీడ్ ఇండియా తరపున కార్పొరేట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరైతే చేంజ్ ఏజెంట్స్లో ఉంటున్నారో వాళ్ళతోనే అటాచ్ చేసి వాళ్ళకి ఫస్టే ఇక్కడి నుంచి అంటే వాళ్ళు ఒక 8-9 తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళకు ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టించి వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఆ గోల్కి రీచ్ అయ్యేటట్టుగా ఈ కార్పొరేట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ని అటాచ్ చేసి తీసుకెళ్తున్నారు. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరు కూడా మరింత మందికి అందించే అవకాశాన్ని మీరు తీసుకోండి. లీడ్ ఇండియా ప్రోగ్రామ్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ ఇండియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ ఇండియా నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా పేరు సంధ్యారాణి. నేను ఇంతకుముందు సంధ్యారాణి మాత్రమే చెప్పుకునేదాన్ని, బట్ ఇప్పుడు మాత్రం ఐ యామ్ ఇండియన్తో స్టార్ట్ చేస్తున్నాము. ఐ లీడ్ ఇండియా, వీ లీడ్ ఇండియా, మీ అభివృద్ధి దేశాభివృద్ధి అనే ఈ ప్రోగ్రామ్ పిల్లలకి టీచ్ చేసి తర్వాత సస్టెనెన్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఆచార్య కలామ్స్ నేషనల్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేటివ్ మోడల్, ఈ మోడల్ ద్వారా పిల్లలకి మీ అభివృద్ధి దేశాభివృద్ధి ట్రైనింగ్ ఇస్తూ అలాగే పెద్దవాళ్ళందరికీ ట్రైనర్స్ని తయారు చేయడానికి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్. రెండవది టీచర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా, ఆ ప్రోగ్రామ్స్ కూడా అంటే టీచర్సే దేశ నిర్మాతలు కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. దీంట్లో పలు రకాల ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకొస్తున్నాము. కార్పొరేట్స్ ఆఫీసెస్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇంకా సుదర్శన ఆచార్య గారు అండ్ అబ్దుల్ కలాం గారు చేసిన ఈ యొక్క మోడల్ని ముందుకు తీసుకెళ్తే మన దేశంలో పిల్లలందరూ కూడా నిర్మాతగా ఉంటారు. విశ్వగురు భారత్ తీసుకొస్తారు. ఒకప్పుడు వివేకానంద స్వామి ఎలా అనుకున్నారో ఇప్పుడు కూడా అదే మనం చూపించగలుగుతాము. ఇక్కడికి ప్రైమ్ 9 మీరందరూ వచ్చి మాకు ఇంత సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ఈ ప్రోగ్రాం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దేశంలో ఉన్న అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. యువత కావచ్చు, టీచర్స్ కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ప్రతి రంగం నుంచి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి మరింత సపోర్ట్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ పాఠశాలలు అంటేనంటే నిర్లక్ష్య నిర్లిప్త వైఖరి ఉన్నటువంటి సమాజంలో ఈరోజు పనిచేస్తున్నాం. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 14 లక్షల ప్రభుత్వ పాఠశాలల నుండి బయటికి వచ్చేటటువంటి క్వాలిటీ ప్రొడక్ట్సే ఈరోజు మనకు యూపీఎస్ కానివ్వండి, రాజకీయాలలో కానివ్వండి, ఇతర ఏ అంశాలలో కానివ్వండి మనకు ప్రభుత్వ పాఠశాలల క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ అనేటటువంటిది దేశానికి అన్ని రకాలుగా వాళ్ళు ఉపయోగపడుతున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. అయితే ప్రభుత్వం విద్యనిస్తుంది, విద్యతో పాటు వాళ్ళకు వసతులు ఇస్తుంది. కానీ మనిషి లోపట ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్స్, ఒక మానవతా దృక్పథం, దేశం గురించి ప్రేమ, దేశం పట్ల అభిమానం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, దేవుడి పట్ల భక్తి అనేటటువంటి అంశాన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పాఠశాలలలో మర్చిపోతుంటారు. వాటన్నిటినీ సమపాలల్లో అందించేందుకు అబ్దుల్ కలాం గారి ప్రేరేపణతోని ప్రారంభమైనటువంటి ఒక మహా సామాజిక ఉద్యమం లీడ్ ఇండియా మూమెంట్. ఆ లీడ్ ఇండియా మూమెంట్ అంటేనంటే దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాలలలో వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటటువంటి విద్యార్థులను సన్మార్గంలో ట్రైనింగ్లు ఇవ్వడమే కాకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పాఠశాల ఉపాధ్యాయులను, పాఠశాల యంత్రాంగాన్ని, పాఠశాల సిబ్బందిని, పాఠశాల విద్యార్థులను ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. లీడ్ ఇండియా గత దశాబ్ద కాలాల నుండి భారతదేశంలోని 11 రాష్ట్రాలలో లక్షలాది పాఠశాలలలో వాళ్ళు చేస్తున్నటువంటి సామాజిక మార్పు క్యాల్కులేటివ్ మోడ్లో మనం చెప్పలేం, కానీ కౌంట్ మోడ్లో మనం చూపించగలం.
మారుతున్నటువంటి విద్యార్థుల భవితవ్యం కానివ్వండి, వాళ్ళ లోపల పెరుగుతున్నటువంటి న్యాయకత్వ లక్షణాలు కానివ్వండి, వాటితో పాటు వాళ్ళ లోపల కొనసాగుతున్నటువంటి సాహసోపేతమైనటువంటి ధైర్యపేతమైనటువంటి విద్యా విధానాలలో వాళ్ళు ఎలాంటి అంశాలలో ట్రైనింగ్ పొందుతున్నారనేటటువంటి అంశాన్ని మనం చక్కగా చూడొచ్చు. ఎందుకంటేనంటే విద్యా ఒత్తిడితోని ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థుల కథలు మనం చూస్తున్నాం. లీడ్ ఇండియా మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇచ్చేటటువంటిది మనోధైర్యం. లీడ్ ఇండియా విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని నింపుతుంది. లీడ్ ఇండియా విద్యార్థులలో పాఠశాలలలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను అధ్యయనానికి ముందుకొస్తుంది. లీడ్ ఇండియా పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులను బయటికి తెచ్చి పరీక్షలు ఎంత కఠినతరమైన సులువుగా ఎలా మనము పరీక్ష విధానాన్ని అధిగమించవచ్చు అనేటటువంటి అంశాలను లీడ్ ఇండియా ట్రైనింగ్ ఇస్తుంది. విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణా విధానాన్ని లీడ్ ఇండియా అందిస్తుంది. ఇంతటి గొప్పటి సామాజిక ఉద్యమానికి ప్రైమ్ 9 తమ వంతుగా భాగస్వామ్యమైంది. మీరు కూడా భాగస్వామ్యం కావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సిల్వేరి శ్రీశైలం, కొండాపూర్ ప్రభుత్వ పాఠశాల నుండి మీకోసం గ్రౌండ్ రిపోర్ట్.